అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో తెలుగు డాన్సర్ అసోసియేషన్కి సంబంధించి ఎన్నికలు జరిగాయి. సుమలత గారు దాదాపుగా 28 పైచిలుకు ఓట్లతో ఆవిడ విజయం సాధించారు. మరి పగ తీర్చుకున్నారా, విజయం సాధించారా? ఎవరి మీద ఎవరు గెలుపు? శ్రేష్ఠి వర్మ గెలిచిందా లేకపోతే జానీ మాస్టర్ గెలిచారా? లేదు, ఎలక్షన్స్లో సుమలత గెలిచారు కాబట్టి ఎవరు వెనుకున్నారు? అగ్ర హీరోలు, అగ్ర కథానాయకులు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, నిర్మాతలు వాళ్ళందరినీ పక్కన పెట్టి అసలు గెలవదు అనుకున్న సుమలత ఎలా గెలిచారు? మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ డాన్సర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బషీర్ మాస్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మాట్లాడేటప్పుడు ఒకటి అన్నారు, పగ తీర్చుకున్నారా అని. వాళ్ళు పగ తీర్చుకోవడానికి ఇది కొట్లాట కాదు, ఇంకా ఏంటంటే వాళ్ళకి పాత శత్రువులేం కాదు. పగ తీర్చుకోవడం అంటే అది చాలా పెద్ద మాట. యాక్చువల్గా ఏంటంటే ఒక ఇండస్ట్రీలో జరిగినాయి అనుకోకుండా జరుగుతాయి అనమాట. కొంతమంది కొంత పేరు వచ్చినప్పుడు వాళ్ళని కావాలని సృష్టించిన గొడవల వల్లనే ఇవి నడుస్తాయి. ఇప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడు ఆయన సిచ్యువేషన్లో ఎంత కష్టపడి పైకి వచ్చాడు అంటే, ఆయన ఒక బాల్ని కొడితే ఎంత పైకి లేస్తుంటుందో ఆయన మీద అంత విమర్శలు వచ్చినా కానీ అది తట్టుకున్నాడు అనమాట. ఆ తట్టుకొని ఒక్క సాంగ్ తోటి, జిగిరి సాంగ్ అసలు చూసారు ఆ సాంగ్. ఆ సాంగ్ అంటే ఆ సాంగ్లో స్టెప్స్ బాగున్నాయా లేదా ఆ సాంగ్ రామ్ చరణ్ గారు చేసిరని పక్కన పెడితే కూడా మనం ఒక రూట్ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆ రూట్లలో కూడా కొన్ని మనకు జరగవచ్చు అనుకోకుండా చిన్న చిన్న సిచ్యువేషన్లు. అదే రూట్ కంటిన్యూగా పోయినా అనమాట. ఆయన ఎక్కడ కూడా నాకు ఈ రూట్నే ఇదే రూట్ అనుకొని చేసింది కంటిన్యూగా. ఆ అదృష్టం అనేది మళ్ళీ వచ్చింది. అంటే ఆయనకు కొంచెం అప్పుడప్పుడు కొన్ని అంటే ఉంటాయి కదా, దీనివల్ల కొంచెం పేరు పోయింది, మళ్ళీ అదృష్టం కంటిన్యూ వచ్చేసింది అనమాట. ఇప్పుడు టక్కని చూడండి, ఇదే ఇయర్లోనే కదా ఆయన కొంచెం బ్యాడ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే ఎమ్మటే ఆ జిగిరి సాంగ్ వల్ల మస్తు పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు వాళ్ళ వైఫ్ సుమలత గారు కూడా గెలవడం అంటే మామూలు విషయం కాదు. అంటే కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది చెడపాలని చూస్తారు మనిషిని. చెడపగురా ఓటు అంటే మాకు వాళ్ళ యూనియన్కి తేడా కదా. మాది తెలంగాణ యూనియన్, వాళ్ళ తెలుగు యూనియన్. ఓకే. తెలంగాణ యూనియన్కి తెలుగు యూనియన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వేరు, మా వాళ్ళు వేరు. అంటే మీ యూనియన్ తరఫున యాజ్ అ జనరల్ సెక్రటరీగా సో సుమలత గారి విజయాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే దీని వెనకాల కాన్స్పిరసీ ఉందనుకోవచ్చా? చాలా మంది హీరోలు ఇంకా డైరెక్టర్లు అంటే యాక్చువల్గా ఫస్ట్ జానీ మాస్టర్ గారు ఆ కేసు అయిన తర్వాత వాళ్ళ యూనియన్లోంచి ఆయన బైకాట్ చేశారు. బైకాట్ చేయడం అంటే తెలిసి వాళ్ళ యూనియన్ వాళ్ళు కొంత కావాలనే మా అంటే పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్సే ఉన్న కొరియోగ్రాఫర్సే. కానీ చెప్తున్నా కదా, ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్లో కొంతమంది అసలు ఘోరంగా అనమాట. జానీ మాస్టర్ని కావాలనే ఆ కేసులో ఇరికిచ్చి తొక్కారు. అంటే కావాలనే ఆయన మీద టార్గెట్ చేశారు. చేసిన తర్వాత కూడా చాలాసార్లు మా యూనియన్ దాకా కూడా వచ్చింది. మా తెలంగాణ యూనియన్లో కూడా వచ్చి మాట్లాడదా అనే టాక్స్ కూడా వచ్చినాయి అనమాట. అంటే ఆయన ఎట్లా చేశారంటే, ఏ సాంగ్ చేసినా బాయ్స్ని పంపొద్దు ఏంటి. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫరు సాంగ్ ఇచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ హీరోకు సంబంధించిన ఆర్టిస్టులను లేదా సంబంధించిన డాన్సర్లను పెట్టుకుంటాడు. ఇప్పుడు తెలంగాణ యూనియన్లో మంచి హైట్ బాయ్స్, మంచి కలర్ఫుల్ అనుకో తెలంగాణ పెట్టుకుంటాడు. తెలుగు యూనియన్లో కలర్ఫుల్ ఉంటే తెలుగు పెట్టుకుంటాడు. ముంబై తెచ్చుకుంటాడు, చెన్నై తెచ్చుకుంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు అనమాట. ప్రొడ్యూసర్ ఇష్టం, హీరో ఇష్టం, ఈయన ఇష్టమే ఉంటుంది. అట్లా ఈయన ఎక్కువ ఏం చేస్తున్నాడంటే, బాంబే వాళ్ళకి ఎక్కువ కొరియోగ్రాఫర్, కొన్ని డాన్సర్లకి మంచి అందంగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడని ఆయన టార్గెట్ చేశారు. నిజంగా ఆయన ఇచ్చాడా? చాలా మందికి ఇచ్చాడు కదా. చాలా సాంగ్లలో కూడా ఆయన ఎక్కువ శాతం అంటే ఆయనకి అంటే అమ్మాయిల పిచ్చితో వాళ్ళని లాక్కున్నాడా లేదంటే అక్కడ వర్క్ కావాలనే? ఎట్లా అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఒక సాంగ్ హిట్ కావాలంటే కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు కూడా బాగుండాలి, కొంచెం కలర్ఫుల్గా ఉండాలని. కొంతమంది చెన్నై వాళ్ళని, బొంబాయిలను పెట్టుకుంటే ఎక్కువ శాతం తెలుగు యూనియన్ వాళ్ళని ఎవరిని వాడట్లే, మొత్తం బయట నుంచే తెచ్చుకుంటుండని చెప్పి ఆయన మీద కావాలని అదొకటి తీసుకొచ్చి రుద్ది ఆయన దూరం పెట్టారు అనమాట. దూరం పెట్టినంత మాత్రం ఆయనకి ఏమైంది? ఆల్రెడీ సాంగులు చేస్తున్నాడు, చాలా సాంగులు చేసిండు. జానీ మాస్టర్ గారు వీళ్ళని తెలుగు వాళ్ళని పిక్ చేసుకోవట్లేదంటే వాళ్ళల్లో ఆ కంటెంట్ లేకపోవడమా, లేకపోతే కొన్ని సినిమాలలో ఇప్పుడు మీరు శేఖర్ మాస్టర్ చేసిన రాములో సాంగ్ కూడా చూడండి, దాంట్లో కూడా ఎక్కువ శాతం బయట వాళ్ళే ఉంటారు. అంటే హీరోని బట్టి, హీరో రేంజ్ని బట్టి పెట్టుకుంటారు. కొంతమంది పెట్టుకోరు, కొంతమంది ఏంటంటే కావాలని బొమ్మ వాళ్ళని పెట్టుకుంటారు. దానికి తప్పే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే హీరో ప్రొడ్యూసర్ పట్టి డిస్కషన్లో ఉంటుంది. సాంగ్ బ్లాక్ మంచిగా ఉండాలి సార్, రిచ్గా ఉండాలి. అదే మాస్ అనుకోండి, అందరినీ వాడతారు, ఎట్లయినా చల్తారు. ఇది కొంచెం క్లాస్ సాంగ్స్, రాములో చాలా క్లాస్ సాంగ్ అది. ఇట్లా ఈయన ఏంటంటే అది తీసుకొచ్చినమాట. మా బాయ్స్ని అసలు వాడట్లే, ఆయన అది చేయాలి, ఇది చేయాలి, బైకాట్ చేయాలి, ఆయన కార్డు రిజైన్ చేసేయాలి,
కార్డు తీసేయాలని చెప్పి చాలా ఒత్తిడి చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఎవరిని పెట్టుకుని సాంగ్ చేయలేదు ఇప్పటివరకు. మొత్తం చెన్నై వాళ్ళని బయట వాళ్ళని పెట్టి సాంగ్ చేసిండు. అదొకటి తీసుకొచ్చిన తర్వాత ఆయన చాలా స్ట్రగుల్ పడ్డాడు. వాళ్ళ యూనియన్లో కొంతమంది ఉన్నారు, ఆ యూనియన్ వాళ్ళే కొంతమంది చాలా మంది కావాలని ఆయన మీద టార్గెట్ చేసి అసలు వీడికి ఇక్కడ కార్డే లేకుండా చేయాలి, కార్డే తీసేయాలని చేసి అనమాట. లాస్ట్కి ఏమైంది, ముందుగా సుమలత గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అంటే జానీ మాస్టర్ గారు గెలవడానికి కారణం వాళ్ళ భార్య. ఆమె పట్టుదల కూడా. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎట్లాగా బిజీగా ఉంటాడు కదా. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్గా నిలబడితే చాలా బిజీగా ఉంటాడు. ప్రెసిడెంట్ గెలిచినప్పుడు అసలు కార్డ్స్ అంటే వచ్చి కూర్చోలేడు, దాంట్లో ఉండలేడు. లాస్ట్ టైం కూడా అదే జరిగింది అనమాట. ఒక ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత చాలా బిజీగా ఉంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందులో కూడా ఇప్పుడు మంచి టాప్ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు బాగా బిజీ ఉండే. అందుకోసమే ఇప్పుడు సిచ్యువేషన్ కుదరలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ వైఫ్ని గెలిపించారు కాబట్టి. మరి శ్రేష్ఠి వర్మ ఇంపాక్ట్ ఏం పడలేదంటావా? ఎందుకు పడుతుంది? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి మీకు తెలియదు అంటే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. ఏం చెప్పినావు? సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నిజాయితీ, నీ అంటే ఆకొచ్చి ముళ్ళు వినబడ్డా ఎవరికి ఒక్క సినిమా ఇండస్ట్రీ వరకే అది, బయట ఎక్కడ ఉండదు. సినిమా ఇండస్ట్రీలో ఎట్లా అంటే ఏదైనా గుట్టురట్టే, దొరికితే దొంగ లేకపోతే దొర, 100 మంది చేసుకుంటున్నారు తెలియదా. అది ఏమైందంటే ఎవరో మాటలు విని, కొంతమంది మాటలు విని తన లైఫ్ ఖరాబ్ చేసుకుంది ఆల్మోస్ట్. ఇప్పుడు అసలు అంటే డాన్సర్ యాజ్ అ డాన్సర్ గా మీకు బోల్డ్ తెలుస్తూ ఉంటాయి, దాంట్లో ఆఫ్ ద రికార్డ్స్ అరే వాళ్ళు ఇట్లా అంటారా వీళ్ళు అట్లా అంట. అసలు శ్రేష్ఠి వరం గురించి మీకు తెలిసింది ఏంటన్నా? అంటే యాక్చువల్గా అది అంటే అమ్మాయి క్యారెక్టర్ అసోసియేషన్ చేద్దామనో లైక్ జడ్జ్ చేద్దామని కాదు. ఇప్పుడు ఆఫ్టర్ ఇష్యూ బిఫోర్ ఇష్యూ మీ దాంట్లో కొన్ని ఉంటాయి, అరే ఓకే ఆ అమ్మాయి నిజంగా న్యాయ పోరాటం చేసింది, పర్లేదు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయొచ్చు, లేదు ఆ అమ్మాయి కావాలనే కాన్స్పిరసీ కుట్ర చేసింది సో మనం సపోర్ట్ చేయకూడదు అనే భావన ప్రతి ఒక్క డాన్సర్లో మైండ్లో ఉంటుంది. ఎప్పుడన్నా మీరు వెళ్ళి కలిసినప్పుడు, ఇప్పుడు ఆవిడ ఏదైనా ఫంక్షన్కి వచ్చినానో కొన్ని మీటింగ్స్ మీరు వెళ్తూ ఉంటారు, ఇది మణికొండ దగ్గర మీ ఆఫీస్ ఉంది కదా, వెళ్తూ ఉంటారు, వెళ్ళినప్పుడు ఆవిడ రావటం, వేరే డాన్సర్లు కూడా వెళ్ళి మాట్లాడటం ఇలాంటివి ఉంటాయి. కొంతమంది ఆగిపోతారు, మనకెందుకు లేని చెప్పి. అంటే లవ్ అనేది ఎవరికైనా ఉంటుంది బ్రో, మంచితనం అనేది ఎవరికైనా ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్లో అది విఫలిస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు లవ్ చేసుకుర్రా, కలిసిర్రా, తిరిగిర్రా, అది సంబంధం వాళ్ళిద్దరికే. దాన్ని ఏం చేశారంటే ఇతనికి ఒక మంచి అవార్డు వస్తుంది, ఇతను ఒక ప్రజెంట్ ఒక మంచి సిచ్యువేషన్లో ఉన్నాడు, ఈ అమ్మాయిని పెట్టుకొని వాడుకోవాలనుకున్నారు. అమ్మాయిని పెట్టి మధ్యలో పెట్టి అతని మీద ఒక ఎలిగేషన్ సృష్టించారు బాగా. అంటే యూనియన్ గొడవల్లో కేసులు వేరు, ఒక అమ్మాయిని పెట్టించి కేసులు వేరు. అవునా కదా? యూనియన్ అంటే అందరూ వస్తారు, ఎస్. అక్కడ జరిగిన సిచ్యువేషను వాళ్ళిద్దరు లవర్సా లేకపోతే నిజంగా వాళ్ళిద్దరికి అసిస్టెంట్ అంటే కామన్ అది. ఇప్పుడు అది జరగడానికి కారణం కూడా ఎట్లుంటుంది అంటే ఒక అసిస్టెంట్ ఒక సాంగ్కే వాడితే ఇవన్నీ రావు. ఇప్పుడు ఒక అసిస్టెంట్ ఒక సాంగ్కే ఉండాలా, ఒక అసిస్టెంట్ ఒక 10 సాంగ్లకు ఉంటే చాలా క్లోజ్ అయిపోతారు. అవును. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి చూసుకునేది ఎవరు? అసిస్టెంట్లే చూసుకుంటే అది కామన్గా జరుగుతుంది. అది మనసులో పెట్టుకొని ఈ అమ్మాయిని ఈయన మీద రుద్దడం అనేది అది నాకైతే నచ్చలే. అంటే కొన్ని సిచ్యువేషన్లో నేను కూడా అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేసిన అంటే ఇది నిజమా కాదా పోలీసు వాళ్ళు తెలుస్తారా అని చెప్పారు. వాళ్ళు కూడా ఏం తెలపలేగా, తెలిసిరా ఎక్కడన్నా జస్ట్ కేసు అయింది, జైలుకు పోయిండి వచ్చిండు, అది నిజమా కాదా అని ఎక్కడ రుజువు అయిందా? శ్రేష్ఠి వరంపై మీకు ఒపీనియన్ చెప్పండి. అంటే ఒపీనియన్ అంటే తను కూడా బతకడానికే వచ్చింది, తను కూడా చేసుకుంది, వర్క్ చేసుకుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఎక్కడో అమ్మాయికి తీసుకొచ్చి ఇక్కడ కార్డు ఇచ్చిరు, ఓకే చేసుకుంది అంతా బాగానే ఉంది. కానీ ఆ సిచ్యువేషన్ అంటే ఆ అమ్మాయి ఆయనతోటి గడిపిందా గడపలేదని ఆమెకే తెలుసు, మనకు తెలియదు. ఆమెను మనం బ్లేమ్ చేయదు, ఎందుకంటే ఎక్కడైనా కానీ ఎవరైనా ఆడపిల్లనే. అంటే ఆ అమ్మాయి దానికంటే కూడా ఈ బయట ఎక్కువ బ్లేమ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక జానీ మాస్టర్ తోటి ఆమె బ్లేమ్ అయింది, వాళ్ళిద్దరు కలిసి ఏం చేసుకోరో తెలియదు, ఓన్లీ మీ డాన్సర్ వరకే ఉండేది. ఎస్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే అరే నీకు మస్తు పేరు వస్తుంది, నువ్వు మస్తు అదైతే ఇదైతే అని అమ్మాయిని కొంచెం బ్యాక్ పుషింగ్ చేసిరు కొంతమంది. ఇప్పుడు ఏమైంది, మొన్న బిగ్ బాస్కి పోయిందా చూసిరుగా కింద కామెంట్లన్నీ. అవును, ఎంత మాస్టర్ని నువ్వు పెట్టుకొని నువ్వు బిగ్ బాస్ దాకా పోయినావు అని చెప్పి. ఇప్పుడు అమ్మాయికి ఎక్కడైనా చూసినా, ఏ వీడియో చూసినా ఒక 10 వీడియోలు పెడితే 10 వీడియోల్లో కూడా సేమ్ అయ్యే కామెంట్స్ వస్తూనే ఉంటాయి. జానీ మాస్టర్ కామెంట్ లేకుండా ఉండదు, అసలు మామూలుగా ఉండదు. అంటే అమ్మాయి పేరు అమ్మాయి చెడగొట్టుకుంది అని నేను అనుకుంటున్నాను. అప్పట్లో నేను కామెంట్ చూసాను, మీరు బిగ్ బాస్ అంటే నాకు గుర్తొచ్చింది, ఏదో ఒకటి పెట్టాడు అనమాట, జానీ మాస్టర్ని ఎంత ఇచ్చేసి నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు అని, మళ్ళీ దాని కింద వీళ్ళు కూడా కామెంట్ రియాక్షన్. అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎట్లుంటుంది అంటే ఎక్కడ చిన్న సందు దొరికితే ఆ సందులో వేసేస్తారు.
అందుకంటే అసలు ఇప్పుడు కనుక ఆ అమ్మాయి ఏ కేసులో ఇరకకోకుండా మంచిగా కనుక చేసుకుంటుంటే దాని నెంబర్ 1 టాప్ కొరియోగ్రాఫర్ ఉండేది. అది ఆవిడ చేతిలో ఆవిడ ఆమె చేతిలో అంతే. అంటే ఆమె చేసింది కొంత, ఆమె బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు చేసింది చాలా ఎక్కువ. అసలు వాళ్ళ ప్రయోజనాల కోసం ఈవిడ ఒక సమిధిలాగా బలైంది. ఇప్పుడు తెలుసుకుంటుందిలే, తెలుసుకొని ఇన్ ఫ్యూచర్లో వచ్చినా జానీ మాస్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఒకవేళ అంటే అట్లా కాకుండా సిచ్యువేషన్లో యూనియన్ ప్రెసిడెంట్గా ఎట్లా ఏదైనా చిన్న టాక్స్ జరిగినా కానీ మళ్ళీ యథావిధిగా ఆమె వర్క్ ఆమె సాగించుకోవచ్చు. కాదన్నా, అంటే ఇప్పుడు జానీ మాస్టర్ సుమలత గారు ఎస్ ఆయన డైరెక్ట్గా నిలబడలేడు కాబట్టి ఈవిడ నుంచి సరే ఈవిడ గెలుస్తుందా లేదా అనేది కూడా నిజంగా జానీ మాస్టర్ గారికి ఆ టైంలో డౌట్ వచ్చే ఉంటుంది. రాదు, ఎందుకంటే జస్ట్ 50% ప్రాబిలిటీ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అవతల పక్క ఉంది జోసెఫ్ అండ్ ఈ శ్రేష్ఠి వర్మ, ఇంకా మిగతా శక్తులు ఏవైతే ఉన్నాయో డైరెక్టర్లు కావచ్చు, స్టార్ ప్రొడ్యూసర్లు కావచ్చు, వీళ్ళంతా జోసెఫ్ సపోర్ట్ చేసి అసలు బహిర్గతంగా చేస్తారు. ఇక ఆ టైంలో జానీ మాస్టర్ ఆయనకి ఎలా ఉంటుంది, అరే ఇది మనం ఓడిపోతామా అనే భావన అసలు చేస్తే అసలు ఎట్లా గెలిచింది అసలు? అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే జోసెఫ్ అనే అతని పేరు ప్రకాష్ అనమాట, పంజాగుట్ట ప్రకాష్. అసలు పంజాగుట్ట ప్రకాష్ అనమాట, తన పేరు పంజాగుట్ట ప్రకాష్. అలా లాస్ట్ ఇయర్ ఆయన గెలిచిండు. గెలిచిన తర్వాత కూడా ఇప్పటివరకు మరి ఏం పనులు అయినాయో తెలియదు. జానీ మాస్టర్ ఉన్నప్పుడన్నా కొంచెం అడావుడి ఆయన రామ్ చరణ్ గారిని పట్టుకొని అందరికీ హెల్త్ కార్డు చేపించడం, లేకపోతే ఇన్సూరెన్స్ చేపించింది. మరి ఈయన వచ్చిన తర్వాత ఏం చేయించినా కూడా తెలియదు. ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ యూనియన్లోనే కొంతమంది దొంగలు ఉన్నారు. దొంగలు ఎట్లుంటారంటే ఇప్పుడు నీకు టాలెంట్ ఉంది, నువ్వు పోయినావా, నీకు కార్డు ఇవ్వరు. వాళ్ళ కొరియోగ్రాఫర్లే బాగుపడాలా, వాళ్ళ డాన్సర్లే బాగుపడాలా, ఎవరిని బాగుపడలేదు. అక్కడ దాకా ఇంకొక డీలో ఉన్న ఇంత కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, ఎవరికైనా కొరియోగ్రాఫర్ కార్డు ఇచ్చారు? ఇవ్వరు. ఆల్రెడీ మీరు చూడండి, డి రాజు మాట్లాడింది, అభియం మాట్లాడింది, వీళ్ళందరూ మాట్లాడింది చూడండి, కార్డు ఇవ్వరు. మీరు డబ్బులు కట్టినా కానీ కార్డు ఇవ్వరు. కార్డు ఎందుకు ఇవ్వరంటే వీళ్ళు వస్తే వాళ్ళ వర్క్ పోతుందని. అంటే మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ వెనకాల శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, వీళ్ళు పెద్ద పెద్ద మాస్టర్లు ఉంటారు. సో సరదాగా ఇప్పించేస్తారులే కార్డులో. అంత సీనే లేదు. ఏ శేఖర్ అక్కడ చెల్లదు, ఏ గణేష్ చెల్లదు, ఎవరు చెల్లదు. వాళ్ళ యూనియన్లో ఎవరైతే ప్రెసిడెంట్ కూర్చుంటాడో ఆ కూర్చున్న తర్వాత మాస్టర్ల మీటింగ్ ఒకటి ఉంటుంది, జనరల్ బాడీ మీటింగ్ ఒకటి ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్లో చెప్పాలా, మళ్ళీ ఇక్కడ చెప్పాలా. అట్లా ఇదివరకు ఎట్లా అంటే ఇక్కడ ఉన్నప్పుడు కృష్ణానగర్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎంతమంది బలయ్యారు నాలాంటి వాళ్ళు. డబ్బులు ఇచ్చి కార్డు ఇప్పిస్తాను, పైప్ ఇచ్చి డబ్బులు తీసుకోవటం, కార్డు ఇప్పిస్తాను డబ్బులు తీసుకోవటం. ఇప్పుడు డబ్బులు కూడా వసూలు చాలా. ఇప్పుడు నేనున్నా నా దాకే ఇవ్వండి. ఇప్పుడు నాది ఇండియన్ ఫిల్మ్స్ డాన్స్ అసోసియేషన్ కార్డు ఇది. ఇది 2012లో నేను 2.5 lakh పెట్టి తెచ్చుకున్న కార్డు. అది షేక్ బసీర్ డెసిగ్నేషన్ డాన్స్ డైరెక్టర్ 249. అది అంటే స్టార్టింగ్ లోనే తీసుకున్నారు మీరు. IFDDI అంటే ఇండియన్ ఫిల్మ్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్షిప్ అనమాట. ఇప్పుడు ఈ కార్డు ఎవరెవరికి ఉందంటే ఇప్పుడు మీరు డీలో చేస్తుండగా జడ్జిగా బెన్నీ విజయ్ ఉంది. అదే నాసామిరంగా డైరెక్షన్ చేశాడు ఆయన. నేను ఇంకా కొంతమంది పోయి కార్డు తెచ్చుకున్నాం అక్కడే ముంబై తెచ్చుకున్న తర్వాత. మరి ఇండియా లెవెల్లో కార్డు ఉంటే మీకు మరి ఇబ్బంది అవ్వలేదన్న ఇక్కడ? అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే కార్డు తెచ్చుకున్న తర్వాత కొంతమంది నువ్వు బాంబేలో ఉండాలి, ఇక్కడ చేయొద్దని చెప్పి మమ్మల్ని చాలా స్ట్రగుల్ చేశారు అనమాట. చాలా ఇబ్బందులు పెట్టారు. దాని తర్వాత తెలంగాణ వస్తే తెలంగాణ డాన్సర్స్ యూనియన్లో నేను జస్ట్ ఇట్లనే డాన్సర్గా పోయినా, జనరల్ సెక్రటరీగా నాకు పెట్టారు యూనియన్లో. 2014లో యూనియన్ పెట్టాము. దాంట్లోనే కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నాం. 3-4 సినిమాలు కూడా చేశాను. తర్వాత ఏమైందంటే మేము ఒక సాంగ్ చేస్తుంటే ఈ ఎవరైతే ప్రకాష్ ఉన్నాడో, ప్రకాష్, జానీ మాస్టర్ కొంతమంది వచ్చి మా మీద దాడి చేశారు అనమాట. 2014లో దాడి చేసినప్పుడు కొన్ని గొడవలు జరిగినాయి. ఈ సిచ్యువేషన్ మొత్తం జరిగింది. స్టిల్ ఇప్పటికి కూడా మన తెలంగాణ యూనియన్లో ఎవరైనా వర్క్ చేస్తే ఆల్రెడీ వీళ్ళ కాల్స్ పోతూనే ఉంటాయి అనమాట. వాళ్ళ యూనియన్కి ఏం లేదు, వాళ్ళ యూనియన్లో సాంగ్లు చేయొద్దు, వాళ్ళ యూనియన్కి అది ఇవ్వద్దు అని వర్క్. అంటే ఇలా ఎలా ఉంటారంటే వీళ్ళు తినరు, ఇంకొకళ్ళని తిన్నారు. ఎక్కడో చెన్నై వాళ్ళు వచ్చి, ముంబై వాళ్ళు వచ్చి, ఎక్కడో బెంగళూరు వాళ్ళు వచ్చి ఇక్కడ సాంగులు చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నోడు ఇక్కడ సాంగులు చేస్తే చేయనియరు అనమాట. అలా ఉంటుంది అనమాట. అందుకోసమే మన లోకల్ వాళ్ళు ఎదగపోవడానికి కారణం ఇదే. ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్సే చూసుకోండి, ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు? మా అంటే ఒక 3-4 మెంబర్సే. ఇదివరకు మొత్తం అక్కడ వాళ్ళే ఉండేటోళ్ళు. అలా అందుకోసమే జానీ మాస్టర్ని కూడా ఇట్లా కావాలనే కొంతమంది ట్రాప్ చేసి ఆయన కావాలని చేశారు. దానివల్ల ఏమైంది, వాళ్ళని ఎంత కొట్టినా లేస్తుందని ఆ సామెత ఉంది కదా. అందుకోసమే నిజం నిలకడగా తెలుస్తుంది నాకు సామెత. కానీ ఆమె అంటే దానికి వాళ్ళకి తెలిసిందనమాట, అరే ఎక్కడికి పోయినా ఆయన నెంబర్ 1 టాపు. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్లో గణేష్ నిలబడండి, శేఖర్ నిలబడమని గెలుస్తారు. అంటే ఎవరికి ఉండే హోదా వాళ్ళకు. అవును. ఫైనల్గా పగ అంటారా
ప్రతీకారం ఇలాంటివి ఏం కాదంటారా? న్యాయం నెగ్గిందంటారా? న్యాయమే నెగ్గింది. ఎందుకంటే ఉమ్, జానీ మాస్టర్ కష్టపడితే హార్డ్ వర్కరు. ఉమ్, ఆయన 10 మందికి పనిచ్చేటోడు కాబట్టి ఆయన చాలా కూడా ఆయన అసలు ఇక్కడి నుంచి తీసేయాలి, ఇది మొత్తం ఉండొద్దు అని చెప్పి కొంతమంది టార్గెట్ చేశారు. ఉమ్, ఆ టార్గెట్ చేసిన వాళ్ళు రోడ్డు పాలయ్యారు, కానీ ఆయన అయితే మళ్ళీ విన్లోనే ఉన్నాడు. ఉమ్, ఇప్పటికీ కూడా యూనియన్ని ఇంకా బాగా కాపాడుతాడు. ఎందుకంటే ఉమ్, లాస్ట్ టైం కూడా చాలా సార్లు కూడా మా సిచ్యువేషన్లో మా తెలంగాణ యూనియన్ కూడా కొంచెం గ్రిప్ ఇవ్వాలి, ఉమ్, తెలంగాణ యూనియన్ కూడా కొంచెం చేయాలని చేశాడు. ఉమ్, అది కూడా మనసులో పెట్టుకొని ఆయన దొక్కారు. ఉమ్, కానీ ఏది మనసులో పెట్టుకున్నా ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుంది, ఒక తెలంగాణ రాష్ట్రంలో తెలుగు యూనియన్ ఉందంటే దీనికి సిచ్యువేషన్ తగ్గట్టు తెలంగాణ యూనియన్కి ఎక్కువ స్థాయి ఉంటుంది. ఎందుకంటే ప్రాంతం ఇదే కదా మంది. ఉమ్, అందుకోసమే ఎందుకు ఈ ప్రాంతాల గొడవలు, ఎందుకు మనం అందరం కలిసి పని చేసుకున్నాం అన్నట్టు కూడా కొన్ని సిచ్యువేషన్లో మాట్లాడాడు జానీ మాస్టర్. ఉమ్, కొంతమంది ఇప్పుడు ఉన్న వాళ్ళు మాట్లాడరు. ఉమ్, అసలు వాడు సాంగ్ చేస్తుంటే అక్కడ పోయి ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు నిజంగా కార్డు ఉందా లేదా అని చూసి వచ్చేటోళ్ళు అనమాట. ఉమ్, ఇప్పుడు అంటే జానీ మాస్టర్ మనస్తత్వం ఎట్లుంటుందంటే అందరితో మంచిగా ఉండాలి, ఉమ్, అందరితో కలవాలని, ఉమ్, అలా ఉంటుంది. అందుకోసమే నెగ్గాడు. ఇంకా కూడా ముందు ముందు ఆయన మంచి పనులు చేస్తాడు పక్కా. దీని ద్వారా ఇప్పుడు చూడండి నెక్స్ట్ మీకు ఇంకా వస్తుంటాయి ఉమ్. కంపల్సరీ. ఆయన హార్డ్ వర్క్ చేయడానికి వాళ్ళ వైఫ్ ఉంది కాబట్టి ఆమె ఉంటుంది, ఆయన బయట తిరిగి వస్తుంటాడు. యా, థ్యాంక్ యూ బషీర్ అన్న. సో ఇది బషీర్ అన్న ఇంటర్వ్యూ. మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. అండ్ పగ ప్రతీకారము అన్న అయితే పగ ప్రతీకారం కాదు, న్యాయం గెలిచింది, న్యాయం నిలకడమే తెలుస్తుంది అంటారు కదా. సో అది చెప్తున్నాడు. మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.